ఏఐ వీడియోలు ప్రజలను ఎంతగానో మోసం చేస్తూ ఉన్నాయి. ఎంతో మంది అది నిజమేనని నమ్ముతూ షేర్ చేసేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో స్క్రాలింగ్ చేస్తుంటే ఒక పెద్ద చిరుతపులి ఒక ఇంటి వెనక ఉన్న ప్రాంగణంలోకి దూకుతుంది. ఒక పిల్లి అక్కడే ఉన్న పసిపిల్లవాడికి ఏమీ అవ్వకుండా అడవి జంతువులను భయపెడుతుంది. ఇది నిజంగా జరిగిందేనా అనే అనుమానమే లేకుండా జంతువుల మీద ఉన్న ప్రేమతో షేర్ల మీద షేర్లు చేస్తూ ఉంటాము. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తూ ఉంటాయి. అసలైన వీడియోలకు వీటికి తేడాలను తెలుసుకోవడం దాదాపు అసాధ్యమే అనొచ్చు. కానీ ఇవి జంతువులను మనుషులు తప్పుగా అర్థం చేసుకోవడానికి కూడా కారణమవుతుంది. కన్జర్వేషన్ బయాలజీ అధ్యయనంలో పరిశోధకుల బృందం సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన అడవి జంతువుల ఫోటోలు, వీడియోల వైరల్ కంటెంట్లు పలు సమస్యలకు కారణమవుతుందని తెలుసుకున్నారు. ముఖ్యంగా జంతువుల ప్రవర్తన గురించి ప్రజలకు సరైన అవగాహన అంటూ ఉండదు. ఆంథ్రోపోమార్ఫైజింగ్ అంటే జంతువుల్లో మానవ లక్షణాలు ఉన్నాయనే విధంగా ఈ ఏఐ వీడియోలు తెలియజేస్తాయి. ఇక మన సమాజం, ప్రకృతికి మధ్య పెరుగుతున్న దూరం ఇలాంటి వాటి వలన ప్రజలను అయోమయంలోకి పడేస్తూ ఉంటాయి. కొన్ని పోస్టులు వాస్తవికతను ప్రతిబింబించకపోవడం కూడా ఎంతో ఆందోళన కలిగిస్తాయని ఈ పరిశోధనలు సూచిస్తూ ఉన్నాయి. జీవ వైవిధ్యం పరిరక్షణ కోసం సరైన సమాచారం కలిగి ఉండడం చాలా అవసరం. పక్షులు, పాములను చంపే వీడియోలను మనం చూస్తూ ఉంటాము. కొంతమంది వినియోగదారులు పాములను చంపడం సరైనదే అనే అభిప్రాయానికి వస్తూ ఉంటారు. ఇలాంటివి పాములను ప్రమాదంలో పడేస్తూ ఉంటాయి. వాటి సంరక్షణపై దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది. మానవులు, వన్యప్రాణుల మధ్య అనేక కారణాల వలన దూరం బాగా పెరిగిపోయింది. ఇలాంటి వీడియోలు భవిష్యత్తు తరాలను తప్పుదోవ పట్టించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ వీడియోలు చిన్న పిల్లలకు వారి స్థానిక వన్యప్రాణుల గురించి, వాస్తవిక ప్రతిస్పందన గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంది. జంతువులు అసలైన స్వభావం కూడా వారికి తెలియకపోయే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా యువతకు సోషల్ మీడియానే సమాచార వనరుగా మారిపోయింది. పలు జంతువులకు సంబంధించిన వాస్తవాలు తెలియనప్పుడు యువత వాటిని పెంపుడు జంతువులుగా భావించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ హానికరమైన ధోరణిని ఎదుర్కోవడానికి పిల్లలకు మీడియా లిటరసీకి సంబంధించిన కోర్సులను కూడా అందించాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో పర్యావరణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నప్పటి నుండే జంతువుల స్వభావాలను అర్థం చేసుకోగలరు. మీరు ఎంగేజ్ చేస్తున్న కంటెంట్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని ఏఐ వీడియోలు ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉండటంతో అనుమానించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ వీడియో నాణ్యత, వీడియో నిడివి, వీడియోలో వింతగా కనిపించే ఆకారాలు, అసహజ కదలికలను గుర్తించి వెంటనే సోషల్ మీడియాలో ప్రస్తావించడం చాలా ముఖ్యం. ఏఐ అందరికీ చేరువవుతున్న సమయంలో జంతువుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రమాదం కూడా అంతకి మించి ఉంది. ఇటీవల పులులకు సంబంధించిన ఓ 2 వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. కొన్నిటి గురించి అయితే లైవ్ లో చర్చ కూడా పెట్టారు. మధ్యప్రదేశ్లో పులికి ఓ తాగుబోతు మందు తాగించాడనే ప్రచారం కూడా సాగింది. పెంచ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్ ఈ వీడియోను నకిలీదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలను అటవీ శాఖ చాలా ప్రమాదకరమైనదిగా అభివర్ణించింది. ముఖ్యంగా పెంచ్ ప్రాంతంలో ఇటీవల మానవ పులి సంఘర్షణకు సంబంధించిన అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వైరల్ వీడియోలో నిజం లేదని రజనీష్ కుమార్ సింగ్ తేల్చి చెప్పారు. ఇక బ్రహ్మపురిలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్ ను ఓ పులి నోట కరుచుకుని వెళ్ళిందనే ప్రచారం కూడా జరిగింది. వైరల్ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న తేదీలలో అలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా ఎలాంటి నివేదికలు లభించలేదు. వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా అందులో పులి పరిగెత్తిన విధానం, పులిని చూసిన వెంటనే ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరులో చాలా తేడాలు ఉన్నాయి. వైరల్ వీడియోకు జిల్లాతో ఎటువంటి సంబంధం లేదని బ్రహ్మపురికి చెందిన రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సచిన్ నారద్ కూడా స్పష్టం చేశారు. పలు ఏఐ డిటెక్షన్ టూల్ కూడా ఈ వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదని తెలిపాయి. ఇలాంటి ఏఐ వీడియోలు పులుల విషయంలో ప్రజల దృక్పథాన్ని మార్చేస్తాయి. ప్రజలు కూడా పులులు కనిపించగానే చంపేయాలనేలా ముందుకు దూకే అవకాశాలు కూడా లేకపోలేదు.
అందుకే ఇలాంటి వీడియోలు అటు ప్రజలకు, ఇటు జంతుజాలానికి ప్రమాదకారిగా మారే అవకాశం కూడా ఉంది.